మోడీయిజం పాఠ్యాంశం అవసరమా? విద్యార్థులకు స్ఫూర్తినిచ్చేలా ఛాయ్వాలా ప్రయాణం. బరోడా యూనివర్సిటీ సోషియాలజీలో చాప్టర్. మోడీ నాయకత్వ లక్షణాలపైన ప్రత్యేక సిలబస్. విద్యాశాఖలో రాజకీయ ప్రకంపనలు. దేశంలో తీవ్ర చర్చకు దారితీస్తోన్న అంశం. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా సరే రాజకీయాలకు వచ్చి విజయం సాధించి అధికారాన్ని చేపట్టిన తరువాత వారు మార్కు పాలన చేస్తారు. గాంధీ గారిది మితవాద సిద్ధాంతం అయితే సుభాష్ చంద్రబోస్ లాంటి వారిది అతివాద సిద్ధాంతం. ఇలా ఎవరి భావాజాలాలను అనుసరించి వారు ముందడుగు వేశారు, చరిత్రలో మిగిలిపోయారు. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీది కూడా బలమైన హిందుత్వ సిద్ధాంతవాది. అంతేకాదు, మారుతున్న కాలానికి అనుగుణంగా రాజ్యాంగం మారాలి, చట్టాలు మారాలి, పరిపాలనా విధానాలు మారాలి అని అవలంబించే సంస్కరణల వాదిగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు గుజరాత్లోని ప్రతిష్టాత్మక మహారాజా సయాజీరావు యూనివర్సిటీ ఆఫ్ బరోడా వారు ఏం చేశారంటే మోదీ ప్రయాణాన్ని చరిత్ర పాఠంగా ముద్రించారు. ఇప్పుడు ఇదే రాజకీయ ప్రకంపనలకు దారితీస్తోంది. ఎందుకంటే రేపు మరో నాయకుడు ప్రధాని అయ్యి తన చరిత్ర కూడా పాఠ్యాంశంగా వేయమంటే పరిస్థితి ఏంటి అంటున్నారు. మన సువిశాలమైన భారతదేశంలో ఎంతో విశాలమైన హృదయంతో నేతల గురించి ఆలోచించే అభిమానులు ఉన్నారు. రేపు మోదీ కాకుండా మరొకరు ప్రధాని అయితే ఈ అభిమానులు ఊరుకోరు. తమ నాయకుడిది కూడా పాఠ్యాంశంగా వేయమని డిమాండ్ చేస్తారు. అవసరమైతే ధర్నాలు, రాస్తారోకోలు చేస్తారు. హృదయం ఇంకా విశాలంగా ఉంటే ఆర్టీసీ బస్సులు, రైళ్లను కూడా తగలెట్టేస్తారు. నిజంగా మోదీలా స్ఫూర్తివంతంగా ఉంటే పర్వాలేదు. చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలు పడి కార్యకర్త స్థాయి నుంచి ప్రధానిగా ఎదిగిన తీరు అందరికీ ఆదర్శప్రాయమైతే పర్వాలేదు. ఏదైనా చట్ట వ్యతిరేక పనులు చేసిన వారు చరిత్ర పాఠాలుగా ఎక్కితేనే ప్రమాదమని అంటున్నారు. ఎందుకంటే భారతదేశంలో రాజకీయాలు, అధికార పార్టీలకు స్థిరత్వం లేదు. ఎప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటుందో, ఎన్నాళ్ళు ఉంటుందో తెలియని పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటప్పుడు అలియన్స్ పార్టీలన్నీ కలిసి ఏడాదికి ఒక ప్రధాని చొప్పున అధికారంలో ఉంటే 5 ఏళ్ళు 5గురు ప్రధానుల చరిత్రలు పాఠాలుగా విద్యార్థులకు వెళ్తాయి. ఎవరి మీద ఎన్ని క్రిమినల్ కేసులున్నాయో తెలియదు. ఇవన్నీ విద్యార్థుల హృదయాల్లో విష బీజాలు నాటుతాయని విద్యావేత్తలు అంటున్నారు. ఈ పాఠాల నుంచి ఇప్పటికిప్పుడు వచ్చే ప్రమాదమేమీ ఉండదు. ఒక 100 ఏళ్ల తర్వాత ఒక తరం వెళ్ళిపోయాక ఏమీ తెలియని కొత్త తరం ఒకటి వస్తుంది. వారికి ఇవే పాఠాలు బుర్రకెక్కుతాయి. దీంతో సక్రమంగా తిరిగే వ్యవస్థ అడ్డదారిలోకి వెళ్తుంది. ఇది ప్రమాదకరమని చరిత్రకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశ రాజకీయాల్లో తిరుగులేని ముద్ర వేసిన నరేంద్ర మోదీ నాయకత్వ శైలి ఛాయ్వాలాగా మొదలై దేశ ప్రధానిగా ఎదిగిన తీరు, ఆపరేషన్ సింధూర్ విజయాలు, అంతర్జాతీయ సంబంధాలు, ఆర్థిక శక్తిగా భారత్ను తీర్చిదిద్దుతోన్న ప్రణాళికలు, క్లిష్ట సమయాల్లో వ్యవహరిస్తోన్న తీరు, ఇలా ఎన్నింటిలో కలిపి పాఠ్యాంశాలుగా చేర్చింది. ఫిలాసఫీ సబ్జెక్ట్లో దీనిని ఒక ప్రత్యేక మాడ్యూల్గా చేర్చింది. రాజకీయాలకు, విద్యకు మధ్య ఉన్న సన్నని గీతను చెరిపేస్తూ సామాజిక శాస్త్రంలో మోడీ తత్వాన్ని ఒక భాగంగా మార్చడం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. ఈ కొత్త కోర్సును ఎంఎస్ యూనివర్సిటీలోని సోషియాలజీ విభాగంలో ప్రవేశపెట్టారు. ఇది కేవలం రాజకీయ పాఠం మాత్రమే కాదు, సామాజిక మార్పుకు సంబంధించిన అంశమని వర్సిటీ వర్గాలు భావిస్తున్నాయి. మన భారతదేశంలో ఎన్నో యూనివర్సిటీలు ఉన్నాయి. చాలా విద్యాలయాలకు కేంద్రం నుంచి యూజీసీ గ్రాంట్లు విడుదలవుతూ ఉంటాయి. కొన్ని యూనివర్సిటీల్లో కోట్లాది రూపాయల మూలధనం పేరుకుపోయింది. అక్కడ జరుగుతున్న అవినీతి, అక్రమాలు ఎక్కడా లేవనే సంగతి అందరికీ తెలుసు. ఎందుకంటే విద్యాలయాల ముసుగులో జరుగుతున్న దారుణాలు లెక్కలేనన్ని ఉంటాయి. అంతేకాకుండా యూనివర్సిటీల్లో బీసీలను కేంద్రం, రాష్ట్ర పరిధిలోని వాటిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నియమిస్తూ ఉంటారు. ఇందులో కూడా రాజకీయాలే ఉంటాయి. ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళ మనుషులు ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే బీసీలు అవుతారు. అప్పుడు వాళ్ళ చెప్పు చేతల్లోనే స్టూడెంట్ యూనియన్లు ఉంటాయి. ఇలాంటి వ్యవస్థీకృతమైన లోపాలున్న యూనివర్సిటీలు మోదీ పాఠ్యాంశాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని రేపు స్టేట్ లీడర్స్వి చరిత్ర పాఠాలుగా వేసే ప్రమాదం ఉందని అంటున్నారు. ఉదాహరణకు కాంగ్రెస్ పాలనలో ఉన్న తెలంగాణ, కర్ణాటక లాంటి రాష్ట్ర నేతలు కూడా తమ మెహర్బానీ కోసం ఉక్కు మహిళ సోనియా గాంధీ అంటూ పాఠ్యాంశాలుగా తెచ్చే అవకాశం ఉన్నాయని అంటున్నారు. ఎందుకంటే ఆమె మరో దేశం నుంచి ఇక్కడికి ఇంటి కోడలుగా వచ్చారు. సడన్గా ఒకరోజు భర్త రాజీవ్ గాంధీ చనిపోయారు.
పిల్లలు చిన్నవాళ్ళు. దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన దాదాపు 50 ఏళ్లు భారతదేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. ఆమెకు రాజకీయాలంటే ఏమిటో కూడా తెలియదు. అప్పటికే దేశం కోసం అత్తగారు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణాలర్పించారు. వీడికి కూడా ప్రాణగండం ఉంది. అలాంటి కష్టకాలంలో ఆమె పార్టీని ఏకతాటిపైకి తెచ్చి నడిపించారు. 2 సార్లు అధికారాన్ని అందించారు. ఇలా చదివితే ఇది కూడా పాఠ్యాంశంగా బానే ఉంటుందని నెటిజన్లు అంటున్నారు. రాజకీయాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పైన కూడా పలు విమర్శలున్నాయి. మత కల్లోలాలు, అల్లర్లలో ఆయన పైన ఆరోపణలు వచ్చాయి. అలాగే భారతదేశానికి మంచి చేయాలంటే రాజకీయాల్లో కొన్ని శక్తులను ఆపేందుకు వారు అధికారాన్ని దుర్వినియోగం చేశారనే అభియోగాలున్నాయి. అంటే తమిళనాడులోని జయలలిత సన్నిహితురాలు శశికళను జైల్లో పెట్టించారు. తెలంగాణలో కవిత, ఢిల్లీలో మాజీ సీఎం కేజ్రీవాల్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామందే ఉన్నారు. అంటే వారి మాట వినలేదని చెప్పి ఇలా చేశారనే అభియోగాలున్నాయి. ఇదే సమయంలో ఏపీలో సీఎంగా 5 ఏళ్లు పనిచేసిన జగన్మోహన్ రెడ్డిని టచ్ చేయలేదని అంటున్నారు. ఇదే సమయంలో ప్రధాని మోదీ భారతదేశాన్ని అద్భుతమైన రీతిలో ముందుకు తీసుకెళ్తున్నారు. అంతేకాకుండా దేశంతో పెట్టుకుంటే ఎంతటి వారినైనా ప్రమాదం అనే సంకేతాలు ఇస్తున్నారు. తోక జాడిస్తున్న చైనాను అదుపు చేశారు. మీరు మా దేశంతో పెట్టుకుంటే చైనా మార్కెట్ ఖతం అని చెప్పారు. దీంతో వాళ్ళు ఆగిపోయారు. ఆపరేషన్ సింధూర్తో ప్రపంచానికి భారతదేశ శక్తిని రుచి చూపించారు. ఆర్టికల్ 360ని రద్దు చేసి కాశ్మీర్ భారతదేశంలో భూభాగమని ధైర్యంగా చెప్పారు. ముస్లిం చట్టాలను మార్చారు. నోట్ల మార్పిడి కానీ, లాక్డౌన్ కానీ, ప్రస్తుత అమెరికా ఇరాన్ వార్ సమయాల్లో తీసుకున్న స్టాండ్ కానీ రేపటి తరానికి మార్గదర్శకమని అంటున్నారు. ఈ నాయకత్వ లక్షణాలను అలవర్చుకుంటే మోదీ లాంటి సమర్థవంతులైన నాయకులు పుట్టుకొస్తారని యూనివర్సిటీ చెప్తోంది. అయితే ఇక్కడ చిన్న చిక్కుంది. మన సెక్యులర్ భారతదేశంలో ప్రధాని మోదీ బలమైన హిందుత్వాన్ని భుజాలపైన వేసుకొని మోస్తున్నారు. ఇది చాలా ఇబ్బందికరమని అంటున్నారు. ఇప్పుడు మోదీ పాఠ్యాంశాన్ని చేర్చిన యూనివర్సిటీలో ఇతర మతాలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. వారి మనోభావాలు దెబ్బతినే ప్రమాదాలు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే మహారాజా సయాజీరావు వర్సిటీ ముందుగా చర్చించి పాఠ్యాంశంగా చేరిస్తే బాగుండేదని అంటున్నారు. ఇప్పటి వరకు దివంగత నేతల గురించి మాత్రమే పాఠాలుండేవి. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న నాయకుడి గురించి అకాడమిక్ పాఠం రాయడం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి దీనిపైన మీరేమంటారు? కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.